हेलो हेलो कैश रेडी కిషోర్ కాదండి, మీరు ఫస్ట్ క్యాష్ రెడీ చేయండి. క్యాష్ రెడీ చేశాను, కానీ కిషోర్ నువ్వు ఒప్పుకో, ఫస్ట్ నువ్వే అని ఒప్పుకో, నేను ఇస్తాను నీకు. బట్ నువ్వెందుకు అలా చేస్తున్నావు, దేనికోసం? ఓకే ఓకే ఫైనల్ గుర్తుపట్టేసాం. మీకు మంచి టాలెంట్ ఉంది, మీకు ఒక అవార్డు కూడా ఇవ్వచ్చు. చెప్తాను కదా నా క్యారెక్టర్ అలా అని. అంటే నేను కాకుండా ఇంకా ఉన్నారా నీకు? చేసా, చాలా మంది చేసా, అందులో నువ్వు కదా. ఫ్లాట్లో ఎవరు ఉండడు, కొంచెం తొందరగా వచ్చి ఆమెను తీసుకెళ్ళు. సరే అండి, ఒక్కసారి నాకు లొకేషన్ ఫార్వర్డ్ చేయండి. ఓకే అన్న కొంచెం తొందరగా వచ్చి తీసుకెళ్ళండి. ఇంకా మా ఫ్రెండ్కి ఇస్తున్నా, మాట్లాడండి అన్న. సరే కిషోర్ సరే, నేను అక్కడికి వస్తున్నాను. అక్కడ కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నా దగ్గర నేను ఏం చేయాలో చేస్తాను. అన్న నంబర్ నుంచి ఫొటోస్ వచ్చినాయి. ఓకే, అన్న నెంబర్ నుండి ఫొటోస్, మేము ఫిజికల్గా కలిసిన ఫొటోస్ వచ్చినాయి అన్న. మీరు ఫిజికల్గా కలిసినప్పుడు ఫోటో అతను తీసిందా, నువ్వు తీసినా? ఆయనే తీసుకు. ఫస్ట్ పెళ్ళైంది కదా అక్క, ఫస్ట్ పెళ్ళైనాక మొగుడు చనిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికన్నా ఇంట్లో ఒప్పించడానికి టైం పడుతుంది కదా, నేను మా ఇంట్లో ఒప్పించాకే చేసుకున్నా. నేనేమంటున్నా, మీ ఇంట్లో ఒప్పించినాకనే పెళ్లి చేసుకో పెద్దగా. ఇప్పుడు నువ్వు సరే పెళ్ళి అయినాకనే ఫిజికల్గా అవుతుంది ఆడపిల్లలు. పెళ్లి కాకముందు అయినావా, అది ఇంట్లో అడిగినావా? సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క 1 minute నా కోసం టైం కేటాయించండి. సో గైస్, మీ దగ్గర ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నాయా? సో మీరు దాన్ని అమ్ముదాం అనుకొని ఆగిపోతున్నారా? అంటే లైక్ సెకండ్ హ్యాండ్ డీలర్స్కి కమిషన్ ఇవ్వలేక ఆర్ జెన్యూన్ బయర్స్ లేక మీరు ఆగిపోతున్నారా? సో మీలాంటి వాళ్ళ కోసమే సో మీ కార్స్ని నేను సేల్ చేసి పెడతా అని చెప్పేసి అయితే నేనైతే మీకు చెప్తున్నా. సో అదే విధంగా అంటే మీ కార్స్, మీవి ఏ కార్స్ ఉన్నా కానీ సరే, దాని ఫొటోస్, దాని ఫీచర్స్, ఆ మోడల్, ఆ కార్లో ఏమేమి రిపేర్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ నాకు కాల్ చేయండి ఆ నెంబర్కి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, ఈ నెంబర్ కూడా ఈ ఇన్స్టాగ్రామ్కి కూడా మెసేజ్ చేయండి. సో మీది ఏ కార్ ఉన్నా కానీ సరే, ఆ కార్ యొక్క వీడియో నేను తీసుకొని దాని ఫీచర్స్ ఇవన్నీ నేను వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అర్జున్ వ్లాగ్స్లో రిలీజ్ అయ్యే వీడియో ముంగట నేను ఆ వీడియో అనేది చేసిస్తాను. సో కార్ ఎవరికి నచ్చినా కానీ సరే మీ కారు తప్పకుండా కొంటారు. సో అతి తక్కువ రోజుల్లో మీ కారు సేల్ చేసే బాధ్యత నాది. సో ఎవరికి కార్ కొనాలన్నా అమ్మాలన్నా కానీ సరే నా నంబర్కి మెసేజ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. అండ్ ఇదే కాకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మన దగ్గర జెన్యూన్ సర్వీస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనము ప్రతి ఒక్క కార్ని మనం మెకానిక్తోని చెక్ చేయించి మరీ సేల్ చేస్తాం. మనము ఎటువంటి ఫ్రాడ్ ఉండదు, ఎటువంటి డోకా ఉండదు మన దగ్గర. సో ఇంకొకటి లైక్ సబ్స్క్రైబర్సే కాకుండా మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్ షోరూమ్ కనుక ఉంటే కనుక వాళ్ళ కార్స్ సేల్ అవ్వకపోతే కూడా మనము ఆ కార్స్ యొక్క వీడియోస్ తీసుకొని మనము అర్జున్ వ్లాగ్స్లో వీడియోస్ అనేది చేసేస్తాం. సో కార్ అనేది తప్పకుండా సేల్ అవుతుంది. సో ఎవరికి ఎటువంటి కార్ అమ్మాలన్నా, ఎటువంటి కార్ కొనాలన్నా కానీ సరే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దానికి కూడా మెసేజ్ చేయండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. సో ఈరోజు మన దగ్గరికి సిస్టర్ వచ్చింది. సిస్టర్ బాధ అంటే నాకైతే చాలా బాధ అనిపించింది. ఒకసారి అది ఏమైంది అనేది మనం ఆమెతోనే విందాం ఒకసారి. ఆమె ఏమంటుందంటే, ఫస్ట్ నేను కాల్ చేస్తా, వాడు ఏ విధంగా మాట్లాడుతుండో ఏందో మీరే వినండి అన్న అని చెప్పేసి అని అంటుంది ఆమె. సో అది ఏం కథ అనేది ఒకసారి ఆమె కాల్ చేస్తుందంట, మనం విందాం. కాల్ చేయండి అక్క. చెయ్యి, ఏం భయపడకు, ఏం టెన్షన్ పడకు. కాల్ చేసి ఫ్రీగా మాట్లాడు, ఎప్పుడు ఎట్లా మాట్లాడుతావు అట్లా మాట్లాడు. స్పీకర్ పెట్టు. हेलो हेलो कैश रेडी హలో, క్యాష్ రెడీ అవ్వలేదు కానీ కిషోర్ ఎవరు? నువ్వు కిషోర్ అని నాకు తెలిసిపోయింది. సారీ, మీరు ఎవరు అనుకుంటున్నారేమో. ఎందుకు కిషోర్ అలా చేస్తున్నా? కిషోర్ కాదండి, మీరు ఫస్ట్ క్యాష్ రెడీ చేయండి.
క్యాష్ రెడీ చేశాను, కానీ కిషోర్ నువ్వు ఒప్పుకో, ఫస్ట్ నువ్వే అని ఒప్పుకో, నేను ఇస్తాను నీకు. బట్ నువ్వెందుకు అలా చేస్తున్నావు, దేనికోసం? ఓకే ఓకే ఫైనల్ గుర్తుపట్టేసాం. నీకు మంచి టాలెంట్ ఉంది, నీకు ఒక అవార్డు కూడా ఇవ్వచ్చు. సరే సెకండరీ, మరి పైసలు ఎప్పుడు రెడీ చేస్తావు? చేసా, కానీ కిషోర్ దేనికోసం ఇదంతా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను ఇంతలా నమ్మించి ఇదంతా దేనికోసం చేస్తున్నావు చెప్పు. ఇది నా క్యారెక్టరే, ఇంకా నా పైసలు నేడు ఉంది, నీకు ఇలాంటి వాళ్ళని ట్రాప్ చేయడం నా హాబీ. మరి 6 నెలలు నాతో కలిసి ఉన్నావు, నాతో బాగానే ఉన్నావు కదా, ఇంత ప్రేమగా ఉండి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్తాను కదా నా క్యారెక్టరే అలా అని. అంటే నేను కాకుండా ఇంకా ఉన్నారా నీకు? చేసా, చాలా మంది చేసాను, నువ్వు కదా. సరే మరి ఎందుకు గొంతు చేంజ్ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? డైరెక్ట్గానే నన్ను అడిగితే నేను ఏదో ఒకటి చేసేదాన్ని కదా. అలా ఎలా చేస్తాను? ఎందుకు కిషోర్ నీకోసం కాదు, కిషోర్ నీకోసం నేను ఇంత చేసిన దాన్ని నాకు డబ్బులు కావాలి అంటే నేను నీకోసం అరేంజ్ చేయలేనా? తెలియదు కదా నువ్వు అడగగానే ఇస్తావని. నీ మీద అంత ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నా నేను, ఎందుకు చేయను అనుకున్నావు? ఏమో మా డౌట్స్ మాకు ఉంటాయి కదా. అంటే నా మీద నమ్మకం లేకుండానే నాతో 6 నెలలు అలా ఉన్నావా? ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసాను కాబట్టి నమ్మకం లేదు. నా పని ఇది. అందరితో పాటు అందరూ ఒకే రకంగా ఉంటారని ఎలా అనుకున్నావు? అంటే యాక్చువల్గా నేను నైజమే అంత, మీరు ఇక్కడ నా నైజం అంత నాది కాదు కదా. అందరూ చూడు కిషోర్, అది కాదు, నాకు ఇదంతా సంబంధం లేదు. క్యాష్ రెడీ అయినాయా లేదా? డబ్బులు రెడీ చేశాను, ఓకే, కానీ నేను మా ఇంట్లో లేను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నువ్వు కానీ డబ్బులు ఇస్తా, కానీ నా ఫొటోస్ అన్ని డిలీట్ చేయాలి, నా ముందరే చేయాలి. ఓకే, నువ్వు పైసలు ఇస్తే డిలీట్ చేయాలి, నాకేం ప్రాబ్లం, బరాబర్ చేస్తా. సరే డబ్బులు ఇస్తాను రా. మరి అయితే నేను లొకేషన్ సెండ్ చేశాను. లేదు నేను లొకేషన్ సెండ్ చేస్తాను, అక్కడికి వచ్చేసి. లేదబ్బా, నేను నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తుంటే కాళ్ళు స్లిప్ అయ్యి స్టెప్స్ నుండి కింద పడిపోయాను, కదలడానికి కూడా రావట్లేదు, మా ఫ్రెండ్ చూసుకుంటుంది. లేదు మీ ఫ్రెండ్ ముందు ఇస్తారా? నేను మాత్రం లొకేషన్ రాను, నేను వెళ్తాను, అక్కడికి వచ్చేసి. కావాలంటే మా ఫ్రెండ్కి ఇస్తాను, తనతో మాట్లాడు. సరే సరే సరే, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? హలో హలో అన్న, నాకు మీ రిలేషన్ నాకు తెలియదు. ఇక్కడికి మా ఫ్రెండ్ వచ్చి మస్తు ఇబ్బంది పడుతుంది, ఏడుస్తుంది. అయితే నేను ఏం చెప్పమన్నా ఏం చెప్తలేదన్న. కొంచెం నేను ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోతుంది, ఇప్పుడు నేను 4 o'clock ఆఫీస్కి వెళ్తాను. కొంచెం వచ్చి ఆమెను తీసుకెళ్ళవా? రేపు ఊరు నుంచి మా ఆయన వస్తుండు, ప్రాబ్లం అవుతుంది నాకు. నేను అన్న లొకేషన్ ఫార్వర్డ్ చేసా, ఫ్లాట్లో ఎవరు ఉండడు, కొంచెం తొందరగా వచ్చి ఆమెను తీసుకెళ్ళు. ఓకే అన్న కొంచెం తొందరగా వచ్చి తీసుకెళ్ళండి. ఇంకా మా ఫ్రెండ్కి ఇస్తున్నా, మాట్లాడండి అన్న. కిషోర్ సరే, నేను అక్కడికి వస్తున్నాను, అక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేసానుకో, నా దగ్గర నేను ఏం చేస్తాను. అదేం చేయను సరే. నా డబ్బులు నేను తీసుకొని రాలేని స్థితిలో ఉన్నా, సరే వచ్చి కొంచెం తీసుకెళ్ళు. ఓకే ఓకే, పిచ్చి పిచ్చి నాటకాలు మాత్రం వేయద్దు, కానీ నువ్వు ఫొటోస్ మాత్రం డిలీట్ చేయాలి ప్లీజ్. నువ్వు పైసలు ఇస్తే బరాబర్ చేసేస్తాను, నేను ముందే చేస్తా. సరే ఓకే, నాకు లొకేషన్ ఫార్వర్డ్ చేయి. సరే చేస్తా. ఓకే, లొకేషన్ ఆమె లాక్ చెప్పు. లాక్ ప్యాటర్న్ది తంబా వచ్చింది. ఆ నెంబర్కి పెట్టక్క లొకేషన్. సో గైస్, ఇక్కడ మీరు ఈ కాల్ విన్నాక మీకు అర్థం కాలేదొచ్చు. సో తనైతే మాకు చెప్పింది, ఒకసారి మళ్ళీ కూడా మీరు తన మాటల్లోనండి. అక్క, అసలు ఆయన ఎందుకు పైసలు అడుగుతున్నాడు, ఆ ఫోటోలు ఏం ఫోటోలు, అసలు ఏమైంది, అసలు ప్రాబ్లం ఏంది, అసలు చెప్పక్క. ఏం లేదు, అసలు ఏంటంటే ఇలాగే మా ఇంట్లో నాకు పెళ్ళయింది. ఓకే, పెళ్ళైన 1 year లోపే మా హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఓకే, ఆయన చనిపోయిన తర్వాత మామూలుగా నేను చిన్న డ్యూటీ చేసుకున్నాను. ఓకే, చేస్తుంటే ఈయన కిషోర్ పరిచయం అయ్యాడు. ఓకే,
ఒకరోజు పరిచయం అయ్యి నాతోని మామూలుగానే ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాడు ఒక 1 month. 1 month తర్వాత నువ్వంటే ఇష్టం నాకు అది ఇది అనేసి పరిచయం బాగానే ఉంది, అంత బాగానే ఉంది అనుకున్నాక ఫిజికల్గా కూడా కలిసాము. నీకు ఆయనంతలో ఆయననే ప్రపోజ్ అంటే ఆయనంతలో ఆయననే దగ్గరికి అయిందా లేకపోతే నువ్వా? ఆయనంతటా నీ గురించి అంత తెలుసు ఇలా పెళ్ళి అయింది ఇట్లా పెళ్ళి అయిందని తెలుసు, మా హస్బెండ్ చనిపోయారని తెలుసు. పిల్లలు ఉన్నారా నీకు? పిల్లలు ఎవరు లేరు. పెళ్ళి 1 year లోపే మా ఆయన చనిపోయారు. ఇప్పుడు ఇవన్నీ ఆయనకు తెలుసా? తెలుసు, అన్ని తెలుసు. అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నా, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అమ్మతో కూడా మాట్లాడిండు. అమ్మతో మాట్లాడించి అమ్మని కూడా ఒప్పించిండు. అయితే అమ్మను ఒప్పించిన తర్వాత నేను ఫిజికల్గా ఆయనకి దగ్గర అయ్యాను. ఓకే, అంటే నువ్వు పెళ్లి చేసుకుంటాడు అని ఒక నమ్మకం ఉంది, ఇంకా మీ అమ్మతో కూడా మాట్లాడిండు అని చెప్పేసి నువ్వు ఫిజికల్ అయినావు. ఓకే, అలా అయిన తర్వాత తను 6 నెలల నుండి బాగానే చాలా అంటే చాలా ప్రేమగా చూసుకున్నాడు, నన్ను అర్థం చేసుకున్నాడు, ప్రతి దాంట్లో నన్ను ఎక్కడ తక్కువ చేయకుండా అంత బాగా చూసుకున్నాడు. ఇప్పుడు సడన్గా వేరే ఫోన్ నుండి అన్నోన్ నెంబర్ నుండి నాకు ఫొటోస్ వచ్చినాయి. ఒకసారి అన్నోన్ నెంబర్ నుంచి ఫొటోస్ వచ్చినాయి. ఓకే, అన్నోన్ నెంబర్ నుండి ఫొటోస్ మేము ఫిజికల్ గా కలిసిన ఫొటోస్ వచ్చినాయి అన్న. ఫిజికల్ గా కలిసినప్పుడు ఫోటో అతను తీసిందా నువ్వు తీసినావా? ఆయనే తీసుకున్నాడు. ఆయన ఫోన్లో ఆయనే తీసుకున్నాడు. ఆయన తీసుకున్నాడు, సర్లే ప్రేమతో తీసుకుంటున్నాడులే కదా అనేసి నేను కూడా ఏం అనలేదు. నమ్మి చాలా అంటే చాలా నమ్మిన ఆయన్ని. అసలు నేను అంత నమ్మినా కూడా నన్ను ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అక్క. ఓకే, ఫొటోస్ తీసుకొని ఏం చేసిండు? అన్నోన్ నెంబర్ నుంచి నీకు సెండ్ చేసిండు. అన్నోన్ నెంబర్ నుండి సెండ్ చేసినాక వేరే మళ్ళీ అదే నెంబర్తో వాయిస్ చేంజ్ చేసి నాతో మాట్లాడిండు. నాకు ఇంత డబ్బులు కావాలి, 2 లక్షలు 3 లక్షలు డబ్బులు కావాలని. ఇప్పటిదాకా కూడా నీతో వాయిస్ చేంజ్ చేసి మాట్లాడిండు. ఇప్పుడు నువ్వు గుర్తుపట్టి అంటే ఇంతకు ముందుకే తెలుసు నీకు వాయిస్ అయినదే అని చెప్పి, కిషోర్దే అని వాయిస్ అది ఫస్ట్ తెలీదు నాకు కొంచెం డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ట్రూ కాలర్ లో కొట్టి చూసాను అనేది అని పడి మళ్ళీ డౌట్ వచ్చి ఇంకా సరే ఏం చేసినా సరే స్టూడియోకి వెళ్ళి చేద్దాంలే నాకు అనేసి ట్రూ కాలర్ లో కొడితే ఏమొచ్చింది? ఆయన పేరు వచ్చింది, కిషోర్ అనే వచ్చింది. కిషోర్ అని పేరు వచ్చేసింది. నీకు అర్థమైంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మీరు ఫిజికల్ గా దిగిన పిక్స్ ఆయన దగ్గర తప్ప ఇంకొకరి దగ్గర ఉండవు. పంపిస్తే ఆయననే పంపిస్తాడు. ఒక డౌట్ మా, నీకు ఆయన ఫొటోస్ పంపించింది, ఇప్పుడు అన్నోన్ నెంబర్ నుంచి ఆయన ఫొటోస్ వచ్చినాక ఇప్పుడు నువ్వు ఎవరైతే కిషోర్ అని రిలేషన్ ఉన్నావు ఆయనకు చెప్పినావా ఇట్లా మన ఫొటోస్ ఇట్లా వేరే నంబర్ నుంచి వచ్చినాయి, అట్లా వాళ్ళు ఇట్లా అమౌంట్ డిమాండ్ ఏమన్నాడు? చెప్పిన అలా ఎలా పోయినాయి, ఎవరు పంపించావు ఏంటి అనేసి మళ్ళీ నిన్న రిటర్న్ నాకే క్వశ్చన్ నువ్వు ఏమైనా పంపించుకున్నావా ఎవరికన్నా నీ ఫ్రెండ్స్ కి కానీ ఏంటి అనేసి నాన్నే అన్నాడు. అలా అంటే లేదు నేను ఎవరికి పంపించుకుంటాను అలాంటి పిచ్చి ఫొటోస్ నాకు నేను ఎందుకు చేస్తాను అనేసి చెప్పాను. చాలా అంటే చాలా చెప్పినా కూడా అర్థం చేసుకోలేదు. సరే పొంతి అన్నాడు, ఇంకేం అనలేదు. కానీ మరి ఎవరు ఏంటి అని కూడా ఎంక్వైరీ చేయకుండా చేస్తాను, నేను అవాయిడ్ చేస్తాను అన్నాడు. ఇంకా కాల్స్ కూడా సరిగా అటెండ్ చేయట్లేదు. ఇప్పుడు నీకు ఎవరైతే కిషోర్ అని తెలుసు అతని రిలేషన్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు? 6 months. 6 months. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా నీకు తెలుసా? అంటే మమ్మీ డాడీ పెళ్ళైందా పెళ్ళి కాలేదా, ఆయన ఏం జాబ్ చేస్తుండు, ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా చేసినావా? మామూలుగా అంటే నేను చెక్ చేసుకోలేదు, తను చెప్తే నమ్మాను. ఏమని చెప్పిండు? నాకు పెళ్ళి అవ్వలేదు, నేను బాగా చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, అది అంటే ఫ్యామిలీ ఊరు సొంత ఊరు ఇవన్నీ చెప్పిండా? ఊరు చెప్పిండు. నల్గొండ అని చెప్పిండు. ఫ్యామిలీ అమ్మ ఉంది నాన్న అని చెప్పాడు. అంటే చెప్పడం వరకేనా? ఇప్పుడు ఆయన మీ ఇంటికి వచ్చి ఒకసారి 2 మాట్లాడి ఆయన మీ ఇంటికి వచ్చి మాట్లాడి నువ్వు అట్లనే వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినావా? నేను వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళలేదు. జస్ట్ చెప్తే చెప్తే నమ్మినప్పుడు నువ్వు ఒక ఆడపిల్లవు అట్లా ఫిజికల్ కావడం తప్పే కదరా. ఇప్పుడు సరేరా నేను పోయే వాళ్ళు పోని సరే ఆయన మీద అపారమైన నమ్మకం ఉంది. ఇప్పుడు నువ్వైతే ఎట్లా మీ అమ్మనైనా పరిచయం చేసినావో వాళ్ళమ్మ మమ్మీ డాడీని పరిచయం చేసినాక అరే ఇవి ఏమైనా తప్పు చేస్తే వీళ్ళు ఉన్నారు వీళ్ళని పోయి అడగొచ్చు అని అన్న ఒక నమ్మకం వచ్చిన తర్వాత నువ్వు ఫిజికల్గా అయితే ఒక పద్ధతి.
ఇప్పుడు ఏం తెలియకుండా ఉట్టి గాలి మాటలు చెప్పినాక నువ్వు ఇట్లా అవుతావు, ఇట్లా ఫిజికల్గా అయినావు. ఇప్పుడు ఏంది నీ పరిస్థితి? అమ్మతో వచ్చి మాట్లాడి కలిసి చెప్పిండు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. మళ్ళీ ఇంట్లో అమ్మకి హెల్త్ బాగాలేకుండా చూసుకున్నాడు. ఇంకా మా తమ్ముడు ఉంటాడు, వాడికి ఏమైనా ఖర్చులకైనా పెట్టాడు, మా కోసం ఖర్చులు కూడా పెట్టాడు చాలా. కాదమ్మా, ఇప్పుడు ఖర్చు పెట్టిండు, అంత పెట్టిండు, సరే వాడు చాలా మంచోడు, నేను నమ్ముతా, నువ్వు కూడా నమ్మినా ఓకే. అంత మంచోడు అయినప్పుడు ఏదో పెళ్ళికి ఎందుకు ఆగిరు? ఒక్క 2 నిమిషాలు గుడిలో పోయి ఒక గుడి ఏదన్నా గుడి బుక్ చేసుకొని ఆ గుడిలో తాళి కట్టేసుకొని 6 months రిలేషన్ లా నువ్వు ఎప్పుడు అడగలేదా? అంటే పెళ్లి వెంటనే చేసేసుకో, ఇంత ఫిజికల్ అవ్వడం ఎందుకు, ఎప్పుడు చేసుకుంటావు అని ఎప్పుడు అడగలే? అది అడిగిన తర్వాతనే ఈ ఫోటోలు అన్న నెంబర్తో పంపించడం స్టార్ట్ చేసింది. కాదురా, అతను నువ్వు నమ్మినో బాగుంది, నేనేమంటున్నా ఫ్యూచర్లో నువ్వు ఆడపిల్లవు, ఇంకా నీ ఏజ్ ఎంత నీది? 24 చాలా చిన్న ఏజ్. ఒకవేళ ఫ్యూచర్లో అంటున్నా 6 నెలలు టైం ఉంది, 6 నెలలు మీరు చెట్లు పుట్టారు లవ్ చేసుకోవడానికి, ఫిజికల్ కావడానికి ఇంత టైం ఉన్నప్పుడు అదే ఒక గంట టైం తీసుకొని పెద్దమ్మ గుడికి పోయి, పెద్దమ్మ గుడిలో ఎన్ని పెళ్ళిళ్ళు అవుతుంది తెలుసా? హైదరాబాద్లో ఫేమస్. ఆడిపోయి పెళ్లి చేసుకున్నంటే ఎవడన్నా నమ్ముతాడు. ఆడిపోయి పెద్దమ్మ గుడిలో ఒక తాళి కట్టించుకుంటే వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు పెళ్ళి అయినట్టు. అట్లనే ఒక 2 ఫోటోలు దిగితే ఇప్పుడు ఈ దాకా వచ్చేది ఉండదు కదా, పోయి పోలీస్ స్టేషన్లో గట్టే కూర్చుంటే నీ కాలు ముక్కు కూడా వస్తుంది. ఈయన ఇప్పుడు నాకు ఫస్ట్ పెళ్ళైంది కదా అక్క, ఫస్ట్ పెళ్ళైనాక మొగుడు చనిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికన్నా ఇంట్లో ఒప్పించడానికి టైం పడుతుంది కదా, నేను మా ఇంట్లో ఒప్పించాకే చేసుకున్నా. నేనేమంటున్నా, మీ ఇంట్లో ఒప్పించినాకనే పెళ్లి చేసుకో పెద్దగా. ఇప్పుడు నువ్వు సరే పెళ్ళి అయినాకనే ఫిజికల్గా అవుతారు ఆడపిల్లలు, పెళ్లి కాకముందు అయినావా? అది ఇంట్లో అడిగినావా? కాదు కదా. నేను అట్లనే ఏమంటున్నా, పెళ్ళి మీ ఇంట్లో ఒప్పించుకున్నాక వాళ్ళ ఇంట్లో ఒప్పించుకున్నాక పెద్దగా టెంట్లు వేసి పెద్దగా చేసుకో. కానీ ఇప్పుడు ఒప్పుకోలేడు కదా, ఒప్పుకోకపోతే నీకు ఒక ప్రూఫ్ కోసము ఇట్లా పెద్దమ్మ తల్లి టెంపుల్కి పోయి, ఒక పెద్దమ్మ తల్లే గాను ఏ టెంపుల్ నియర్ బై చాలా టెంపుల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, ఏ టెంపుల్కి పోయి పెద్ద టెంపుల్లో కొంచెం పెద్ద టెంపుల్లో పెళ్లి చేసుకున్నాక వాడు ఒక రిసిప్ట్ ఇస్తారు. వాళ్ళు రిసిప్ట్ ఇస్తే పెళ్ళి అయింది వీళ్ళకు 2 ఫోటోలు దిగితే నువ్వు ఇప్పుడు ఈడ కాదు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే వాడు నీ కాలు మొక్కుకుంటూ వస్తుండే. ఇప్పటికన్నా నేను ఇప్పుడు అంటలేదు సార్, అయ్యింది అయిపోయింది. ఫ్యూచర్లో ఒకవేళ నెక్స్ట్ ఏమైనా లవ్, లేకపోతే ఇంట్లో ఏమైనా పెళ్లి చేస్తే, లేకపోతే నీ లైఫ్లో కోవలన్నీ వస్తే ఫ్యూచర్లో నేను ఇది చెయ్యి. అర్థమవుతుందా? ఇవ్వాలంటే వాళ్ళతో ఫిజికల్గా అయినా అనుకో, ఎవడైనా గిట్లనే చేస్తాను. మరి ఇప్పుడు ఏది ఈ ఫోన్కి పంపించండి ఆయన, మీరు ఫిజికల్ అయిన ఫోటోస్ వద్దు, ఓపెన్ చేయకు ఉండని. ఎట్లా ఇద్దరే ఉన్నాయా మ్యూట్గా? ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలకు మన మీద 10 రూపాయలు ఖర్చు పెడతారు. ఇట్లా అందరిని అంటలే, కొంతమంది ఎదవలు ఇలాంటి ఫ్రాడ్స్ మన మీద 10 రూపాయలు, 100 రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు 1000 రూపాయలు గుంజుతారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారు అంటే ఇంట్లో అమ్మ నాయన కొట్టిరు, అరే అమ్మ నాయన కొట్టిండు, మా అన్న తమ్ముళ్ళు కొట్టిరు, బయట ఒకడు నన్ను ప్రపోజ్ చేసిండు, అబ్బా వాడు ప్రేమతో బేబీ అని క్యూట్గా అని ఫుడ్ తినిపించిండు, కొట్టిండు కదా, సరే నన్ను మంచిగా చూసుకుంటున్నా అనగానే వీళ్ళ ప్రేమ చెడ్డది, వాళ్ళ ప్రేమ మంచిది, ఇలాంటివి పెట్టుకోకండి. మనం ఎవడైతే మనల్ని కొడుతో తీరుతారో వాళ్ళ ప్రేమనే కరెక్టు. మనం ఏమైనా స్టెప్ అది మంచిదన్నా చెడ్డదన్నా ఒక పని చేస్తున్నామంటే పక్కా మన ఇంట్లో పర్మిషన్ తీసుకోండి, లేదు మన ఫ్రెండ్స్ పర్మిషన్ తీసుకోండి, వేరే చాయిస్ తీసుకోండి. అంటే మీరు ఇప్పుడు ఈ అమ్మాయి ఫిజికల్గా అయ్యే ముందు ఒక్క మాట, అమ్మ నేను ఇది పెళ్లి చేసుకుందామని ఒక గంట 2 గంటలు టైం తీసుకొని చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోతుండే కదా. ముఖ్యంగా మొగుడు వదిలేసిన ఆడపిల్లలకు, మొగుడు చచ్చిపోయిన ఆడళ్ళకు, లేదు మీరు సింగిల్గా మీ మొగుడు వదిలేసి లేదా ఏదన్నా కారణాలల్లో ఏదన్నా పరిస్థితుల వల్ల మీరు సింగిల్గా ఉన్న వాళ్ళకు ముఖ్యంగా మీరు చెప్తున్నామా, మీ లైఫ్లో కోళ్ళని వచ్చిర్రనుకో, ఆల్రెడీ మీ దగ్గర ఒక మిస్టేక్ ఉంది, ఎవరన్నా వచ్చిర్రనుకో ఫస్ట్ వాళ్ళని అనుమానించండి, తర్వాతనే ఉంచండి. ఎవరైనా కానీ సరే, ఎవరైతే ఇప్పుడు ఒక్కసారి మోసపోయి దాని తర్వాత మళ్ళీ ప్రేమ కోరుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు, అంటే నెక్స్ట్ మళ్ళీ నాకు ఇట్లా జరగదు, మంచిగా ఉంటాడు, మంచిగా ప్రేమిస్తాడు, మంచిగా చూసుకుంటాడు అని చెప్పేసి అనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళు మీరు ఏమంటున్నారంటే ఒక కన్నేసి ఉంచండి. సో ఎవరైనా సరే పెళ్ళి లైక్ విడోడ్ ఉమెన్ అయినా కానీ సరే, లైక్ ఎవరిపైనా మోసం చేసి వదిలేసి ఉన్న ఉమెన్ అయినా కానీ సరే, ట్రాన్స్జెండర్కి అయినా సరే, ఒక ట్రాన్స్జెండర్స్కి కూడా ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. లైక్ అబ్బాయిలు ఇట్లా వాడుకొని వదిలేయడము, వాళ్ళని నమ్మి సూసైడ్లు ఇట్లాంటివి చేసుకోవడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. సో ఎవరైనా కానీ సరే చూసి జాగ్రత్తగా ఉండండి. సో ఈ అక్కలాగా మీకు కూడా అవుతుంది. ఇప్పుడు ఈ అక్క పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే
నమ్మిచ్చిండు, బాగా నమ్మిచ్చిండు, వాళ్ళ ఇంట్లో మాట్లాడించిండు, పైసలు ఖర్చు పెట్టిండు, రిటర్న్ అన్నీ చేసిండు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఫొటోస్ తీసుకొని వేరే అన్నోన్ నంబర్ నుంచి ఫొటోస్ పంపించి పైసలు డిమాండ్ చేస్తుండే. ఎన్ని అడుగుతుంది పైసలు? కూడా 2 లక్షలు 2 లక్షలు పైసలు అడుగుతుంది. ఇప్పుడు 2 లక్షలు పైసలు ఇవ్వకుంటే ఈమె ఫొటోస్ వైరల్ చేస్తా అది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తుండు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి ఏంటంటే లేడీస్ ముఖ్యంగా జాగ్రత్తగా ఉంచండి అమ్మ. ఎవరైనా మీ దగ్గరకు వచ్చారనుకో ఫస్ట్ నెగిటివ్ ఆలోచించిన తర్వాతనే పాజిటివ్ ఆలోచించండి. ఇప్పుడు చూసినా ఈ అమ్మాయి పరిస్థితి ఏమైందో, అక్కడ పోలీస్ స్టేషన్కి తల ముఖం పెట్టుకొని పోలేదు, అట్లా అని చెప్పి పేరెంట్స్ని అడగలేదు, ఫ్రెండ్స్ని అడగలేదు. ఈమె పొజిషన్ ఏంది కదా, పొజిషన్ ఏందో నా నోటితో చెప్పడం ఎందుకు, మీకు అర్థమవుతుంది కదా. ఒకవేళ మేము ఈమెకు హెల్ప్ అంటే మేమేం పెద్ద గొప్ప తోప్స్ అంటలేము, మేము హెల్ప్ చేయకపోతే ఈమె పొజిషన్ ఏమవుతుంది? ఒకవేళ మేము కూడా అందరిలాగా చీపోనం ఇంత చేసినా కానీ పోవా నీరు కింద దొబ్బేస్తే ఇప్పుడు స్టేషన్కి పోయినా కానీ ఏం ముఖం పెట్టుకొని పోతుంది? ఆమె నువ్వే పెద్ద లంగా పని చేసి వచ్చినావు, వాడు పెద్ద లంగా. ఎందుకంటే తప్పు మన దిక్కుంది. ఎవ్వరన్నా అంటారు, ఏడికి పోయినా ఎవ్వరన్నా అంటారు. వీళ్ళ అమ్మనైనా దగ్గరికి పోయినా అంటారు, నువ్వు నా బిడ్డ చెడగొట్టినవు, అనవసరంగా వచ్చినావు, ఇవన్నీ అంటారు. సో మేము లేకపోతే ఆమె పెద్ద తోపండలే. మేము ఇప్పుడు ఒకవేళ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే ఇంకో పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుందా? సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైనా నీ ఏజ్ 24, తర్వాత చాలా ఫ్యూచర్ ఉంది నీకు. ఇప్పటికైనా కొంచెం తెలివి తెచ్చుకొని మంచిగా ఉండు. ఇట్లా నువ్వు ఎడ్డెడ్డిలాగా. ఇంతకుముందు పెళ్లి చేసుకున్నది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా? ఇంట్లో చూసిన సంబంధం. ఇంట్లో చూసిన సంబంధం. అతను ఎట్లా చనిపోయాడు? అతను యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఇప్పటికన్నా నువ్వు జర ఇట్లా ఎడ్డెడిగా ఇట్లా ఉండు, మానేసే జర తెలివి తెచ్చుకోవాలి. మానేసే అందరిని నమ్మకు, అందరిని నమ్మకు గుడ్డిగా. ఏమన్నా అంటే ఏడుస్తా, నేను నాకు తెలియదు, ఏం తెలియదు, నేను సూసైడ్, ఈ మాటలు మానేసాయి. ఈ పిల్ల మా దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లుంది తెలుసా, మొత్తం ఏడ్చుకుంటే ఇవన్నీ ఏంది ఏడ్చేసి ఒట్లు పట్టినాయి అట్లుంది. సో ఫస్ట్ వాడిని పిలిపిద్దాం శుభ, పిలిపిద్దాం. వాడిని పిలిపించిన దాని తర్వాత మనం మాట్లాడదాం. అక్క చూద్దాం, అక్క కెమెరా పెడదాము. ఆయన వచ్చినాక ఫస్ట్ ఆయనతో నువ్వు మాట్లాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇంతగా లవ్ చేసిన తర్వాత నువ్వు ఇట్లా మోసం చేయాలని ఎట్లా అనిపించింది నీకు, ఇవన్నీ మాట్లాడింది. ఆయన ఆల్రెడీ ఒప్పేసుకోండి, మన దగ్గర రికార్డింగ్ ఉంది. ఫిర్బీ మన దగ్గర ఒక వీడియో ప్రూఫ్ అనేది మనకు ఉండాలి. ఇంకోటి ఏంటంటే అతని దగ్గర నుంచి ఫోటోలు డిలీట్ చేయాలి మనం. ఎట్లా ఆ ఫోటోలు మేము డిలీట్ చేపిస్తున్నామని నువ్వు జస్ట్ ఆయనతో ఏం మాట్లాడతావు అంటే, నువ్వు నేను ఇద్దరం కలిసే ఫిజికల్గా అయినాం కదా, నువ్వు ఓకే అంటేనే ఫోటో, నువ్వు ఓకే నమ్మకం ఇస్తేనే ఫోటోలు దిగినావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, ఇవి పక్కా అడుగు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా, పెళ్లి చేసుకుంటాను మా ఇంట్లో వచ్చి మాట్లాడినావు కదా, పక్కా అడుగు. ఎందుకంటే ఇంకోటి ఏమని అంటే, నీకు పైసలు ఇస్తా, నేను పైసలు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి లోపల, నీకు పైసలు ఇచ్చే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తా, ఈ క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్ కావాలి. ఎందుకంటే నేను నిన్ను ఇంతగానం లవ్ చేస్తున్నా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు అంటే కూడా నాకు రీజన్స్ తెలియాలి కదా అని చెప్పేసి మాట్లాడు. ఎక్కువ మాట్లాడు శివ, పిల్ల ఏడుస్తూనే ఉంది, వదిలేసి. సరేనమ్మా, నువ్వు ఇవే మాట్లాడు. ఆ పిల్ల ఏమన్నా కదిలిస్తే ఏడుస్తుంది ఏమో అన్నట్టు భయం అవుతున్నాను. సరే, ఆయన అయితే రాని చూద్దాం, మనం అయితే కెమెరా సెట్ చేస్తాం.